116 వయసులో కూడా భక్తి ముందు వయసు ఓడిపోయింది. అడుగడుగునా గోవిందా గోవిందా అంటూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన బయలుదేరిన ఈ బామ్మ వేలాది మంది హృదయాలను కదిలించారు. శారీరక బలహీనత ఉన్నా స్వామివారిపై ఉన్న అచంచలమైన విశ్వాసమే ఆమెకు బలంగా నిలిచింది. దారిలో ఎదురైన కష్టాలను పట్టించుకోకుండా ఒక్క లక్ష్యం శ్రీవారి దర్శనం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్షలాది మంది ఆమె భక్తిని ప్రశంసిస్తున్నారు. భక్తికి వయసు అడ్డంకి కాదు. దేవుడిపై నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమే. ఈ బామ్మది కర్ణాటక. 116 వృద్ధురాలు కాలినడకన తిరుమలకు చేరుకున్న వీడియోపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. శ్రీవారిపై ఆ వృద్ధురాలి భక్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆ భక్తురాలికి ఆమె కుటుంబీకులకు శ్రీనివాసుని ప్రత్యేక దర్శనం కల్పించినట్లు తెలిపారు. అంతేకాదు బామ్మకి శాలువాతో సన్మానం కూడా చేశారు. వయసులో ఉన్న మనమే ఒక్కొక్కసారి అనుకుంటాం మనం ఎక్కలేమేమో, అమ్మో అన్ని మెట్లు ఉన్నాయని చెప్పి. కానీ ఆ బామ్మ మాత్రం అంత వయసులోనూ అంత బలహీనంగా ఉన్న ఆ భక్తి అనేది ఆమె నడిపించింది. ఆయనపై ఉన్న ప్రేమే, ఆయనపై ఉన్న భక్తే ఆమెకు ఒక శక్తిగా మారి ఆమెను మెట్లదారిని నడిపించింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియోస్ నాకు 3 days నుంచి వస్తూనే ఉన్నాయి. సో ఎలా అయినా వీడియో చేయాలని చెప్పేసి చేస్తున్నాను. బట్ చూసినప్పుడు మాత్రం ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. నాకు కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి. ఈ బామ్మకి ఆ శ్రీనివాసుడిపై ఉన్న భక్తికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం నమో నారాయణాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.